హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము ఈ లెసన్లో ఉన్న పాఠము, ప్రక్రియ, ఇతివృత్తము, కవి పరిచయము, చిన్న ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఆంధ్ర వైభవము, పాఠం ఆంధ్ర వైభవం, ప్రక్రియ గేయము, ఇతివృత్తం రాష్ట్రకీర్తి, కవి రచయిత కొండపూడి లక్ష్మీనారాయణ. దీన్ని చిన్న కోడ్ ద్వారా మనం గుర్తుంచుకున్నసారి ఆంధ్ర రాష్ట్రం గురించి కొండెక్కి గేయం పాడాడు. ఆంధ్ర రాష్ట్రం గురించి కొండెక్కి గేయము పాడాడు. ఇక్కడ ఆంధ్ర అంటే ఆంధ్ర వైభవము, రాష్ట్రం గురించి అంటే రాష్ట్రకీర్తి, గేయము అంటే ప్రక్రియ గేయము, కొండెక్కి అంటే కొండపూడి లక్ష్మీనారాయణ. ఈయన రచనలు వచ్చేసి స్మృతి గేయాలు, పాడరా ఓ తెలుగువాడ, స్మృతి గేయాలు, పాడరా ఓ తెలుగువాడ. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి? నెక్స్ట్ వచ్చేసి పాడరా తెలుగు గేయాలు, పాడరా తెలుగు గేయాలు అని గుర్తుంచుకోండి. మాతృభూమి పాఠం వచ్చేసి మాతృభూమి, ప్రక్రియ కథానిక, ఇతివృత్తం దేశభక్తి, కుటుంబ విలువలు, కవి రచయిత పవని నిర్మల. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే హింటూ చెప్తాను చూడండి. భూమి దేశభక్తి గురించి కథ చెప్పింది నిర్మలకి. భూమి దేశభక్తి గురించి కథలాగా చెప్పింది నిర్మలకి. మరొకసారి, భూమి దేశభక్తి గురించి కథలాగా చెప్పింది నిర్మలకి. నెక్స్ట్ రచనలు ఏమిటి అంటే అనాథ, స్త్రీ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది. ఇవన్నీ కథా సంపుటాలండి. ఈ కథా సంపుటాలని ఎలా చిన్న కీవర్డ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటంటే అనాథ అయిన స్త్రీ ఎదలో బాధను చూసి నాగరికత నవ్వుతుంది. అనాథ అయిన స్త్రీ ఎదలో బాధను చూసి నాగరికత నవ్వుతుంది. నెక్స్ట్ వచ్చేసి నవలలండి. నవలలు వచ్చేసి ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు. ఉదయ కిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పువ్వులు. నా ఉషస్సు పూలు అని గుర్తుంచుకోండి. నా అంటే నవల, ఉషస్సు అంటే ఉదయం, ఉషస్సు అంటే ఊలోని ఉదయ కిరణాలు, షా అంటే శాపగ్రస్తులు, పూలు అంటే రాలిన శతక సౌరభం. పాఠం వచ్చేసి శతక సౌరభం, ప్రక్రియ శతకము, ఇతివృత్తము నైతిక విలువలు, కవులు వచ్చేసి శతక కవులు. శతకం గురించే కాకుండా నైతిక విలువల గురించి కూడా చెప్పారు. శతక కవులు శతకం గురించే కాకుండా నైతిక విలువల గురించి కూడా తెలియజేశారు. ఇది శతక కవులు. మొట్టమొదటిగా గరికపాటి మల్లావధాని శతకం వచ్చేసి విద్యార్థి శతకము. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే గరికపాటి మల్లావధాని, ధోని ఎవరు ఒకప్పుడు విద్యార్థి, ధోని ఒకప్పుడు విద్యార్థి అని గుర్తుంచుకోండి. ధోని ఎవరు? ఒకప్పుడు విద్యార్థి. నెక్స్ట్ వచ్చేసి మారద వెంకయ్య భాస్కర శతకం. దీన్ని మీకు నేను ముందు 6వ తరగతిలో కూడా 7వ తరగతిలో కూడా చెప్పాను. మారవ భాస్కర్, నువ్వు మారవ భాస్కర్. నెక్స్ట్ వచ్చేసి పక్కి అప్పల నరసయ్య కుమార శతకము. పక్కింట్లో ఉన్నాడు మా కుమారుడు. పెరుమల్ల మన్నెప్ప విద్యాశతకము. పేరు వస్తుంది ఎలా? పేరేంటి అంటే విద్య అని గుర్తుంచుకోండి. కంచర్ల గోపన్న దాశరి శతకము. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే కంచెలో దాచాను. నెక్స్ట్ వచ్చేసి మాచిరాజు శివరామరాజు మనుల మూట శతకము. రాజుకి ఏముంటాయి? అన్ని మనులు ఉంటాయి, వాటిని మూటలుగా కడతారు. రాజులకి మనులు ఉంటాయి, వాటిని మూటలుగా కడతారు. నెక్స్ట్ బమ్మెర పోతనామాత్యుడు నారాయణ శతకము.
పోతన్న యాడిపోతుండు, నారాయణ జపానికి పోతున్నాడు. యాడికి, నారాయణ జపానికి. గుండపల్లి నరసమ్మ వరదరాజు శతకము. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే గండ్లు పడితే ఏమొస్తుంది, వరదొస్తుంది. గండ్లు పడితే వరదొస్తుంది అని గుర్తుంచుకోండి. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహిత్య శతకము. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే వీరమిత్ర. నా యాత్ర పాఠము వచ్చేసి నా యాత్ర, ప్రక్రియ, యాత్ర చరిత్ర, ఇతివృత్తము, జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు, కవి రచయిత బులుసు వెంకట రమణయ్య. ఎవరు? బులుసు వెంకట రమణయ్య. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే చూడండి, నా యాత్రలో దర్శనీయ స్థలాలకి బస్ ఎక్కి వెళ్ళాను. నా యాత్రలో దర్శనీయ స్థలాలకి బస్ ఎక్కి వెళ్ళాను అంటే ఇక్కడ నా యాత్ర అంటే నా యాత్ర పాఠము పేరు, యాత్ర అంటే యాత్రా చరిత్ర, దర్శనీయ స్థలాలు అంటే ఇతివృత్తం, జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు, బస్ ఎక్కి అంటే బాని బూగా గుర్తుంచుకోండి. బులుసు వెంకట రమణయ్య. ఈయన కలము పేరు వచ్చేసి రావు. ఈయనకంటే ఏమీ రావంట అని గుర్తుంచుకోండి. బులుసుకి ఏమీ రావు. వచ్చేసి గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు, 16 రాత్రులు, నా ఉత్తర భారతదేశ యాత్ర. వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే గజపతులు, దీపము, 16 దేశయాత్ర. ఈ కోడ్ వర్డ్స్ తోటి గుర్తుంచుకుందాము. అప్పట్లో గజపతులు దీపముతో 16 రాత్రులు దేశయాత్ర చేశారు. అప్పట్లో గజపతులు దీపముతో 16 రాత్రులు దేశయాత్ర చేశారు. ఇక్కడ గజపతులు అంటే గజపతి రాజుల సాహిత్య పోషణ, అలాగే గజపతుల నాటి గాథలు, దీపము అంటే దీపకలికలు, 16 రాత్రులు అంటే 16 రాత్రులు, నా ఉత్తర భారతదేశ యాత్ర అంటే భారతదేశ యాత్ర. మరొకసారి, అప్పట్లో గజపతులు దీపముతో 16 రాత్రులు దేశయాత్ర. 5వది సందేశం. పాఠం వచ్చేసి సందేశం, ప్రక్రియ ఖండకావ్య, ఇతివృత్తం కష్టజీవుల శ్రమ, కవి రచయిత గుర్రం జాషువా. దీన్ని ఎలా చెప్పాలి అంటే ఇక్కడ చూడండి కీవర్డ్ సందేశం, ఖండకావ్యము, అలాగే కష్టజీవులు, గుర్రము. ఈ వర్డ్స్ని కలిపి ఎలా ఒక కోడ్ని క్రియేట్ చేద్దాం. కష్టజీవుల శ్రమ గురించి, కావ్య కష్టజీవుల శ్రమ గురించి గుర్రంతో సందేశం పంపింది. కావ్య కష్టజీవుల శ్రమ గురించి గుర్రంతో సందేశం పంపింది. నెక్స్ట్ వచ్చేసి రచనలు ఏంటివి? ముసాఫర్, తాజ్మహల్, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్, కాదీశకుడు, ఫిరదౌసి. ఈ రచనలన్నిటినీ ఎలా గుర్తుంచుకోవాలి? ఈజీ కోడ్ అండి. దీనికి ఏంటి అంటే మా తాత, మా బామ్మ, నేను కలిసి కాఫీ తాగాము. ఇక్కడ మా అంటే ముసాఫర్లు, తాత అంటే తాజ్మహల్, బామ్మ అంటే బాపూజీ, నేను అంటే నేతాజీ, నాగార్జున సాగర్. ఏం తాగాము? కాఫీ తాగాం కదా. కా అంటే కాదీశకుడు, పి అంటే ఫిరదౌసి. నెక్స్ట్ లెసన్ పయనము. లెసన్ వచ్చేసి పాఠం పేరు పయనము, ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తం సామాజిక స్పృహ, రచయిత సింగమనేని నారాయణ. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఏం లేదు, మా పయనము సామాజికంగా సింగరేణికి వెళ్ళాము. మా పయనము, మా అంటే మాండలిక కథ, పయనం ఎక్కడికి? సామూహికంగా ఎక్కడికి వెళ్ళాము? సింగరేణికి వెళ్ళాము అని గుర్తుంచుకోండి. సింగరేణి అంటే సింగమనేని నారాయణరావు, సామూహికంగా అంటే సామాజిక స్పృహ, మా అంటే మాండలిక కథ, పయనము అంటే పయనం. నెక్స్ట్ వచ్చేసి రచనలు. ఈ రచనలు ఏంటి అంటే సీమ కథలు, సింగమనేని కథలు, జూదము, అనంతము. ఇక్కడ ఈజీ ట్రిక్ అండి, చూడండి. సీమ కథలు, సింగమనేని కథలు, జూదము, అనంతము. సీమ కథలు జూదంలో అనంతం. సీమ కథలు జూదంలో అనంతం. మరొకసారి, సీమ కథలు జూదంలో అనంతం. మేలిమలుపు అనే పాఠం
మేలిమలుపు కథ ఆత్మస్థైర్యము దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే కీవర్డ్స్ మలుపు కథ ఆత్మస్థైర్యంతో విన్నాడు కృష్ణ. మలుపు కథ ఆత్మస్థైర్యంతో విన్నాడు కృష్ణ. రచనలు కృష్ణపక్షం, కృష్ణశాస్త్రి వ్యాసావళి, ఊర్వశి, పుష్పలావికలు, అమృతవీణ, మంగళకాహలి, బహుకాల దర్శనము. ఈ రచనలన్నిటినీ ఎలా గుర్తుంచుకోవాలి అంటే కృష్ణశాస్త్రి వ్యాసంలో ఊర్వశి పుష్పాలతో మంగళవీణగా దర్శనమిచ్చింది. ఈ కృష్ణశాస్త్రి రాసిన వ్యాసంలో ఊర్వశి పుష్పాలతో అలాగే వీణతో మంగళకాహలిగా దర్శనమిచ్చింది. ఎలా మంగళకాహలిగా దర్శనమిచ్చింది? మరొకసారి, కృష్ణ రాసిన వ్యాసంలో ఊర్వశి పుష్పాలతో వీణతో మహంకాళిలా దర్శనమిచ్చింది అంట. ఎలా గుర్తుంచుకోవాలి? కృష్ణ అంటే కృష్ణపక్షము, వ్యాసావళి అంటే కృష్ణశాస్త్రి వ్యాసావళి, ఊర్వశి పుష్పలావికలు, పుష్పాలు అంటే పుష్పలావికలు, వీణ అంటే అమృత వీణ, మంగళకాహలి బహుకాల దర్శనము. చిరుమాలిన్యము. నెక్స్ట్ పాఠం వచ్చేసి చిరుమాలిన్యము. ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తము మానవ విలువలు, కవి రచయిత షేక్ కాజా హుసేన్. ఇక్కడ ఎలా షేక్ చిరు కవితలలో విలువలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రచనలు ఏంటి అంటే సమాజానంద స్వామి, తుఫాను, గాలిరంగు, అరణ్య పురాణము, అమ్మ చెట్టు, నీటి పుట్ట, తుమ్మెద, గరీబ్ గీతాలు. వీటిని ఎలా ఈజీగా గుర్తుంచుకోవాలి అంటే స్వామి, తుఫాను, గాలి, అరణ్యము, చెట్లు, పుట్టలు, తుమ్మెద, గరీబ్ గీతాలు. ఈ కీవర్డ్స్ తోటి ఒక చిన్న వర్డ్ని తయారు చేద్దాము. ఏంటంటే స్వామి తుఫానును గాలిలో అరణ్యంలో ఉన్న చెట్లు పుట్టల నుండి తుమ్మెద గీతాలని ఆలపిస్తున్నాడు. స్వామి ఏం చేస్తున్నాడు అంటే తుఫానులో నుండి గాలి, అలాగే అరణ్యంలో నుండి వచ్చే చెట్లు పుట్టలు, తుమ్మెద నుండి వచ్చే గీతాలని వింటున్నాడు. చదువు 10వ లెసన్ నాటి చదువు. ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ, ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసము, చదువు విలువ. దీన్ని రాసిన వారు మామిడిపుడి వెంకట రంగయ్య. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే నేటికి చదువు మనకు ఆత్మ లాంటిది అన్నాడు రంగయ్య. నేటికి చదువు అనేది ఆత్మ లాంటిది అన్నాడు రంగయ్య. నేటికి చదువు అనేది మనకి ఆత్మ లాంటిది అన్నాడు రంగయ్య. ఈయన రచనలు వచ్చేసి మారుతున్న సమాజము, నా జ్ఞాపకాలు. రంగయ్య మారుతున్న సమాజంలో ఆయన జ్ఞాపకాలని గుర్తుకు చేసుకున్నాడు. లెసన్ సమదృష్టి, ప్రక్రియ గజలు, ఇతివృత్తం సమానత్వము. రచయిత వచ్చి తేరేషు బాబు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే బాబు అందరినీ సమదృష్టితో చూడాలని గట్టిగా చెప్పాడు. బాబు అందరినీ సమదృష్టితో సమానత్వంతో చూడాలని గట్టిగా చెప్పాడు. బాబు అందరినీ సమానత్వంతో సమదృష్టితో చూడాలని గట్టిగా చెప్పాడు. బాబు సమానత్వము అంటే సమానత్వము, పాఠము సమదృష్టి, గట్టిగా అంటే గజల్ ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి ఇతని రచనలు ఏంటి? హిందూ మహాసముద్రం, అల్పపీడనం, ఆకాశవాణిలో వాక్యాత అన్నమాట. ఈయన రేడియో వాక్యాత కదనండి, అందుకని ఆకాశవాణిలో ఏం చెప్తున్నాడు? హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్తున్నాడు. చేసి భువన విజయం, ప్రక్రియ సాహిత్య రూపకము, ఇతివృత్తం భాషాభిరుచి, కవి రచయిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. ఎలా గుర్తుంచుకోవాలంటే సుబ్బన్న శాస్త్రి సాహితీ భాష మీద విజయం సాధించాడు. సుబ్బన్న శాస్త్రి, ప్రభాకరు ఇద్దరు సాహిత్యం మీద విజయాన్ని సాధించారు అని గుర్తుంచుకోండి. రచనలు వచ్చేసి వేటూరి ప్రభాకర్ శాస్త్రి రచనలు దేశ చరిత్ర, భాషా సాహిత్యాలు.
ఈయన భాషా చరిత్రని రాశాడు. భాషా చరిత్ర అని గుర్తుంచుకోండి. ఇక్కడ భాషా చరిత్ర రెండు కలిపితే భాషా చరిత్ర. చరిత్ర అంటే దేశ చరిత్ర, భాష అంటే భాషా సాహిత్యాలు. సుబ్బన్న ఏం రచించాడు అంటే శతావధాని ప్రబంధ త్రిపూటి. సుబ్బన్న శతావధాని అని గుర్తుంచు. ఈ ఆతిథ్యం వచ్చేసి ఇతివృత్తం, ఇతిహాసము, అతిథి గౌరవం, తిక్కన్న సోమయాజి అందరికీ ఆతిథ్యం ఇవ్వడంలో, అతిథి గౌరవం ఇవ్వడంలో ఇతనే సాటి. సోమయాజి ప్రతి ఒక్కరికి ఆతిథ్యము, అతిథి గౌరవం ఇవ్వడంలో ఇతనే సాటి. నెక్స్ట్ వచ్చేసి రచనలు. ఆంధ్ర మహాభారతము, నిర్వచనోత్తర రామాయణము. ఈయన ఆంధ్ర గురించి నిర్వచనంలో చెప్పాడు. ఆంధ్ర గురించి నిర్వచనం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.